గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ దిలీప్ గారు, వెల్కమ్ టు జూమ్ సార్. Thank లీడర్ you, sir. Thank you so much. అందరికీ అన్మ్యూట్ Good ఆప్షన్ ఇవ్వడం morning, sir. జరుగుతుంది. Welcome to Zoom session. Good morning, sir. Welcome to Zoom, sir. Sir, Zoom section, sir. Good morning, sir. Dilip sir. Good morning, sir. Welcome, sir. All the best, sir. Good morning, sir. Welcome to Zoom, sir. Dilip garu. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. సార్ హార్ట్లీ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్ దిలీప్ గారు. అన్మ్యూట్ చేసుకొని కంటిన్యూ చేయండి సార్ దిలీప్ గారు. Okay, sir. Unmute. Good morning, leaders. Good morning, Vestage. ముందుగా నన్ను అందరు క్షమించాలి. అంటే యాక్చువల్లీ సిగ్నల్ లేపడం వల్ల నేను జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయాను. బట్ మళ్ళీ సిగ్నల్ పోవడం వల్ల అటెండ్ అవ్వలేకపోయాను. నన్ను క్షమించాలి అందుకు ముందుగా అందరు లీడర్స్. మీ విలువైన సమయాన్ని కొంచెం వృధా చేసినందుకు. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను ఇక మన గొప్ప వెస్టేజ్ అయిన కంపెనీలో నేను జూన్ 28వ తారీఖున జాయిన్ అయ్యాను. ఈ కంపెనీలో జాయిన్ అవడం వల్ల నాకు ఫస్ట్గా ఏం తెలియదు అనమాట. నా అప్లై నన్ను ఏమి అంటే ఒక మంచి కంపెనీ ఉంది, ప్రొడక్ట్స్ తీసుకుంటే డబ్బులు వస్తుంది అనే విషయాన్ని నన్ను చెప్పారు తప్ప కానీ ఏం వివరించలేదు. అసలు కంపెనీ ఏంటి, అసలు దేనికోసం, ఏముంటాయో ఏమీ వివరించలేదు అనమాట. అయినప్పటికీ నా యొక్క అప్లై నమ్మకం బట్టి నేను కంపెనీలో ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకోవడం వెంటనే అయిపోయింది అనమాట. బట్ నా అప్లైన్కి తెలియదు, నాకు తెలియదు అసలు ఏంటి, అసలు కంపెనీ పేరు చెప్పారు కానీ అసలు ఏంటి ఉంటాయి ఏమి అని చెప్పలేదు. ఓకే, అతని యొక్క మా బావగారు అవుతారు కాబట్టి తను నేను బిలీవ్ చేసింది, తను బిలీవ్ చేసి నేను జాయిన్ అయిపోయాను. ఓకే, జాయిన్ అయిపోయిన తర్వాత మనకి మా అప్లైన్ అయినప్పటి గ్రేట్ లీడర్ రాజారావు సార్ ఏమో చెప్పారు అనమాట, ఇలా మన వెస్టేజ్ అనే కంపెనీ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్, నెట్వర్కింగ్ మార్కెట్. సో మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది, ఆటోమేటిక్గా ఆదాయం కూడా వస్తుంది అని చెప్పారు. ఇలా మీరు టీమ్ గ్రోత్ చేయడం వల్ల మీ హెల్త్ కూడా, మీ టీం వాళ్ళు కూడా హెల్త్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనీ కూడా వస్తుంది అని చెప్పి మనకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, డెమో ఎక్స్ప్లెయిన్ చెప్పడం ఇలా డెమోలు చూపించారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా బిలీవ్ చేయలేదు. ఇలాంటి కంపెనీస్ చాలా వస్తాయి, నేను చాలా చూసాను, అలాగే ఉంటుంది కదా. సో నేను బిలీవ్ చేశాను, వై నాట్ ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. డెమోస్ నేను మంచిగా చేసి ఒక గుడ్ ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు అనే నమ్మకం వచ్చింది అనమాట. సో మన రాజారావు సార్ లాంటి వారు, వెంకటరావు సార్ కానీ, రామారావు సార్ కానీ వీళ్ళందరూ చేస్తున్నారు. సో వీళ్ళు చేస్తున్నారంటే నేను కూడా ఎందుకు చేయకూడదు, చేయొచ్చు అనే నమ్మకం నాకు కలిగింది అనమాట. సో అప్పుడు నేను ఇంకా బిజినెస్ టేక్ ఓవర్ చేసి నేను బిజినెస్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం అంటే ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ నాకు తెలియదు. మెయిన్ చాలా ఇబ్బంది పడ్డాను. ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియకపోవడం వల్ల ప్రొడక్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి తెలియదు అనమాట. అప్పుడు చెప్పారు అనమాట రాజారావు సార్, జూమ్ మీటింగ్స్ ఉంటాయి సార్, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతే మనం ఎలా ప్రొడక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, అలాగే మనం ప్రోడక్ట్ని ఎలా మన డౌన్లైన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది క్లియర్గా చెప్పారు అనమాట. దాని తర్వాత సార్ చెప్పిన వెంటనే నేను ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల నాకు ప్రొడక్ట్ నాలెడ్జ్, ఓకే మన కంపెనీ ఏంటి, మన కంపెనీ ఏం చేయాలనుకుంటుంది నెక్స్ట్ కమింగ్ 10 years కానీ 5 years కానీ, సో మనం ఏం చేయాలి దానికోసం, సో కంపెనీ ఎదుగుతుంది, సో మనం కూడా ఎదగాలని ప్రతిరోజు జూమ్ మీటింగ్ అనమాట. నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ ప్రతిరోజు జూమ్ మీటింగ్ మాత్రం మిస్ అవ్వను సార్. ఈ 3 months ప్రతిరోజు నేను జూమ్ మీటింగ్ అయినా అనమాట. ఇన్ కేస్ జూమ్ మీటింగ్ మిస్ అయినా కానీ మళ్ళీ మన రికార్డెడ్ వీడియో మన భూపతి సార్ పెట్టడం వల్ల అది యూట్యూబ్లో చూసేవాడిని అనమాట. ఓకే, ప్రతి ఒక్క లీడర్ ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ ఎలా చేంజ్ అయింది, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి, వాళ్ళు ఈ వేస్టేజ్ వచ్చాక వాళ్ళ యొక్క దృఢ సంకల్పం వల్ల ఎలా మారగలిగారు. అంటే ఒక సామాన్యుడు కారు కొనేది అనేది కళ అనమాట. ప్రతి ఒక్క మధ్యతరగతికి కార్ కొనాలంటే చాలా కష్టం. యాజ్ ఎంప్లాయీ కూడా మన రవికృష్ణ సార్ కూడా ఎంప్లాయీ అయినప్పటికీ మనం ఏంటి లోన్ తీసుకోవాలన్నమాట. ఒక ఎంప్లాయీ లోన్ తీసుకుంటే కానీ కార్ కొనలేదు. కానీ మన యొక్క వెస్టేజ్ అనే గొప్ప ఈ అవకాశం మనకి వేసిందంటే, మనం స్టార్ డైరెక్టర్ అయితే కార్ ఇవ్వచ్చు, కార్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పి మనకి కంపెనీ గొప్పగా మనకి ఇస్తుంది అనమాట. సో అంత పెద్ద కంపెనీలో మనం ఉన్నాం. సో మనం అందరూ ధన్యులని చెప్పాలి. ఎందుకంటే ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఎక్కడ కూడా దొరకదు అనమాట. ఇటువంటి అవకాశం మనకు వస్తుంది. సో లీడర్స్ ఖచ్చితంగా మీరు వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఇప్పటి నుంచి అయినా, అంటే మేబీ మీరు మంచి పొజిషన్ ఉన్నప్పుడు మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి మీ యొక్క ప్రయాణం గొప్పగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కంపెనీ ఎదుగుతుంది, మనం కూడా ఎదగాలి కదా. మనం ఒక గొంగళ పురుగులా ఉండకుండా మనం ఒక బటర్ఫ్లైలా ఉండాలి, తెలుసు కదా.
గొంగళ పురుగు బటర్ఫ్లైగా ఎలా మారుతుందో మనం కూడా సేమ్ గొంగళ పురుగు నుంచి బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుకలు మారాలి సార్. మారితేనే మనం బాగుంటుంది. మనం గొంగళ పురుగులానే అంటే ఎక్కడ వేసిన గొంగళ పురుగు అక్కడలా ఉండకుండా మనం ఒక బటర్ఫ్లైగా మారితేనే మన యొక్క అవకాశం, మన యొక్క ఈ యొక్క కంపెనీ మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క లీడర్ నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలి సార్. జూమ్ మీటింగ్ అనేది ఒక గొప్ప వరం అంటాను. ఎందుకంటే మాకు ఈ పాడేరు అనేది చాలా దూరము. మేము తుని ఎక్కడ, పాడేరు ఎక్కడ చాలా డిస్టెన్స్ అయినప్పటికీ మాకు ఈ రవికృష్ణ సార్ కానీ, సత్యవతి మేడం కానీ, రమణ మేడం గాని, అరుణ మేడం కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది దీనికి వాడాలి, గ్యాస్ట్రిక్ దీనికి వాడాలి, షుగర్కి, బీపీకి ప్రతి ఒక్క విషయాన్ని మేము అంటే మేము ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతూ మాకు లీడర్స్ అంత అందుబాటులో ఉంటున్నారు అనమాట. అంటే వాళ్ళు కూడా తెలుసు మాకు ఇక్కడ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, సో మాకు కనెక్టివిటీ ఉండదు అని. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ నుంచి మాకు వివరించి సో ఈ 3 monthsలో నేను ఇంత గెయిన్ చేశానంటే బికాస్ ఆఫ్ ఆల్ వాళ్ళే అంటారు. ఎందుకు రవణమ్మ మేడం కానీ, సత్యవతి మేడం కానీ, అన్న మేడం కానీ, మన వెంకటరావు సార్ కానీ సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మాకు వివరించేవాళ్ళు. ఇలా చెప్పాలి, ఇలా ఫీల్డ్కి వెళ్తే మీరు ఇలా చెప్పాలి, ఇలా చేయించాలి. ప్రతి ఒక్కళ్ళు దాన్ని చెప్తేనే మనకు అవకాశం వస్తుంది అనమాట. సో మన అవకాశం లేకుండా ఏం చేయలేం. సో ప్రతి ఒక్క లీడర్స్ మనకు ఆ ఛాన్స్ ఇస్తున్నారు అనమాట. ఆ యొక్క గొప్ప లీడర్స్ మనకు ప్రోడక్ట్ వాల్యూ గురించి, ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి ప్రతిదీ షేర్ చేస్తున్నారు లీడర్స్. సో ఆ షేర్ చేసిన నాలెడ్జ్ మనం కూడా గెయిన్ చేసి మన యొక్క ఆ డౌన్ లైన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియాలి, ప్రొడక్ట్ యూసెస్ కూడా తెలియాలి అనమాట. సో మన యొక్క కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఆ విషయాన్ని గమనించాలి. ఆర్గానిక్ ప్రొడక్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, బట్ సైడ్ బెనిఫిట్స్ వస్తుందని ప్రతి ఒక్క లీడర్ మన యొక్క డౌన్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో నాకు టెస్ట్ మనీ కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఈ కంపెనీలో జాయిన్ అయింది మెయిన్ నా వెయిట్ లాస్ నేను అవుదామని వచ్చాను అనమాట. దానికోసం నాకు ఈ సత్యవతి మేడం గారేమో వెస్లిన్ సెల్యులిన్, వెస్లిన్ క్యాప్సిల్స్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, వెస్లిన్ షేక్ వాడమన్నారు. అది వాడాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్తున్నాను నా ఇన్నర్ ఫీలింగ్. ఓకే, ఇది వాడితే తగ్గుతానా, నేను ఇన్ని ఎక్సర్సైజ్ చేస్తాను, రోజు జాగింగ్ వెళ్తాను, తగ్గను. బట్ నేను తగ్గుతానా నిజంగా అనుకున్నాను. బట్ నేను రోజు ఎర్లీ మార్నింగ్ 2 వెస్లిన్ క్యాప్సిల్స్ వేసుకోవడం వల్ల నాకు కొంచెం బాడీ ఫ్రీగా ఉండేది. అంటే ముందు బాడీ అన్ఈజీగా ఉండేది. బట్ ఈ వెస్లిన్ క్యాప్సిల్స్ ఎర్లీ మార్నింగ్ వేసుకోవడం వల్ల నాకు బాడీ చాలా ఫ్రీగా అనిపించేది. ఎంత దూరం నడిచినా కానీ, ఎంత జాగింగ్ చేసినా అలప అనేది వచ్చేది కాదనమాట. దాని తర్వాత వెస్లిన్ షేక్ తాగేవాడిని. షేక్ తాగేసి మేడం అన్నారు వెస్లిన్ షేక్ తాగండి, ఆకలి అయితే ఎనర్జీగా ఉంటుంది, మీరు త్వరగా వెయిట్ కూడా లాస్ అవుతారని. నిజంగా వెయిట్ లాస్ తగ్గుతామా అనిపించేదను. అంటే నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా. ఎందుకంటే మన టెస్ట్ మనీ ఎలా ఉండాలంటే మనం నిజంగా చెప్పాలి. ఎందుకంటే గొప్ప లీడర్స్ వింటుంటారు కదా, వాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఈ వెస్లిన్ షేక్ తాగేస్తే నిజంగా వెయిట్ లాస్ అయిపోతామా అనే ఇన్నర్ ఫీలింగ్ ఉండేది. బట్ ఓకే, లెట్స్ ఎందుకు ట్రై చేయకూడదు, మనం చాలా ప్రయత్నించాము. ఇది కూడా ఒక ప్రయత్నం చేస్తేనే కదా మనం ఖచ్చితంగా మనం ఏంటనుకున్న వెయిట్ లాస్ కోసం తీసుకున్నాం. సో ఆ వెయిట్ లాస్ని మనం ఎలాగైనా తగ్గాలి అనే ఒక దృఢ సంకల్పంతో సరే మేడం గారు చెప్పారు కదా మేడం, సో మన కంపెనీ మంచిది కాబట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ట్రై చేద్దాము అని చెప్పి రోజు వెస్లిన్ షేక్ కూడా తాగేవాడిని. షేక్ తాగి చెప్తే నమ్మరు కానీ నేను షేక్ తాగి 2 o'clock వరకు లంచ్ చేసేవాడిని. కానీ నా డైట్ ఎలా ఉందంటే మార్నింగ్ 9, ఆఫ్టర్నూన్ 1 o'clock, సాయంత్రం 8 కల్లా తినేస్తాను. కానీ నేను ఎర్లీ మార్నింగ్ షేక్ తాగడం వల్ల నాకు 2 o'clock, 3 o'clock అయినా ఆకలి వేసేది కాదనమాట. సో నేను అది కొంచెం ఫస్ట్ డే ఓకే, సెకండ్ డే ఓకే, థర్డ్ డే అలా అబ్జర్వ్ చేసేవాడిని. ఓకే, వెస్లిన్ షేక్ వల్ల నాకు ఎనర్జీ వస్తుంది, సో ఆకలి కూడా వేయట్లేదు, సో ఈ యొక్క ప్రొడక్ట్ పనిచేస్తుంది అని నాకు మెల్లిమెల్లిగా అర్థమైంది అనమాట. దాంతో అలోవెరా తర్వాత మేనేజ్ డైజెషన్ ఫ్రీగా అవుతుంది. అలోవెరా కూడా దాంతో కాంబినేషన్ వేసుకోమంటారు. ఫ్లాక్స్ ఆయిల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని మా బాడీని కరిగిస్తుందని చెప్పారు. ఆ ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడింది సార్. అలా నేను 2 months వాడడం వల్ల ఈ 2 monthsలో 5 kgs అనేది నేను రెడ్యూస్ అయింది సార్. సో నేను నా యొక్క డైట్ ఫాలో అవుతూనే మన యొక్క వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నేను ఈ 2 monthsలో 5 kgs లాస్ అయ్యాను సార్. సో నాది ఒక టెస్ట్ మనీ. అలాగే మా మదర్ కూడా అనమాట. మా మదర్ ఏంటంటే మా మదర్కి రెమటో ఆర్థరైటిస్ సార్, అంటే కీళ్ళవాతాలు అంటారు. కీళ్ళవాతాల్లో 2వ స్టేజ్ అనమాట. సో ఆవిడ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళాం, చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. ఆ ఇబ్బంది పడి రోజుకి 8 టాబ్లెట్స్ వేస్తారు సార్, ఎవరు నమ్మరు. ఆ 8 టాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ ఆవిడ పని చేయలేని పరిస్థితి అనమాట. సో ఆ టాబ్లెట్స్ కానీ వన్ స్టాప్ చేసినాం అనుకోండి, ఈ హ్యాండ్స్లో వాపు వచ్చేయడము, ఫేస్లో వాపు వచ్చేయడము, ఈ చెయ్యిలో మూమెంటం అనేది ఉండదు సార్. సో దానివల్ల చాలా ఫేసెస్ ప్రాబ్లం అయింది అనమాట. నేను డాక్టర్ని రిక్వెస్ట్ చేశాను, ఏ డాక్టర్కి వెళ్ళినా సార్ ఇలా రోజు 8 టాబ్లెట్స్ వాడితే చాలా ఇబ్బంది కదా, ఫ్యూచర్లో తనకి ఏ డ్రగ్ కూడా పనిచేయదు, తన బాడీ ఇంకా రియాక్ట్ అవ్వదు కదా సార్ ఫ్యూచర్లో. తిన్న రోజుకి 8 టాబ్లెట్స్ అంటే 30 daysకి 240 టాబ్లెట్స్ అంటే 240 టాబ్లెట్స్ అనేది చాలా కష్టం కదా సార్. 240 అంటే 12 వేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 2,500, 3,000 దాకా అవుతుంది. సంవత్సరానికి ఇన్ని టాబ్లెట్స్ మింగడం వల్ల తన బాడీ అంతా
పాడైపోతుంది కదా సార్ అని చెప్పిన. ఆయన ఎప్పటికీ డాక్టర్స్ ఏమన్నారంటే ఇది రుమటో ఆర్థరైటిస్ అమ్మ, దీనికి ఏ ఆపరేషన్ ఉండదు, ఏమి చేయలేము మనము, ఖచ్చితంగా తను బ్రతుకున్నంత కాలం తను టాబ్లెట్స్ వాడాలి, తను బతకాలంటే, తను పని చేసుకోవాలంటే, తను హ్యాపీగా ఉండాలంటే అనేవారు. నాకు చాలా బాధ వేసింది. ఒక రోజు 8 టాబ్లెట్స్ అంటే చాలా ఇబ్బంది, తన హెల్త్ కూడా 50+ ఉంది. సో ఈ టైంలో తను ఇబ్బంది పెడుతుందేమో అనిపిస్తుంది. బట్ తను హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా వాడాలి, నాకు అది ఇంకా ఆప్షన్ లేదనమాట. అప్పుడు మన వెస్టేజ్కి వచ్చి అప్పుడు నేను వాడాను. సో నాకు రిజల్ట్ వచ్చింది. సో వై నాట్ మా మదర్ కూడా ట్రై చేద్దాము. ట్రై చేస్తే తను ఫస్ట్ మా మదర్ బిలీవ్ చేయలేదన్నమాట. నేను రోజు వేసుకుంటున్నాను, నా క్యాప్సూల్స్ చూస్తారు, నేను షేక్ తాగుతారు, బట్ ఏమి అన్నారు. బట్ మా మదర్ అనమాట, నేను తెచ్చాను బట్ 1 వీక్ చూసారు, వేసుకోమంటే వేసుకోవట్లేదు అనమాట. మన క్యాప్సూల్స్ అమ్మ, ఫుడ్ సప్లిమెంట్స్, ఇది ఏం కాదు, నీకు సైడ్ ఎఫెక్ట్స్ రాదు, నువ్వు బయట వేసుకుంటున్న డ్రగ్ని వేసుకుంటూనే ఇవి కూడా వేసుకోమా అనేవాడు. నేను ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదనమాట. 1 వీక్ రిక్వెస్ట్ చేసి వేసుకున్నాను, ఇంకా వినట్లేదని నేనే బలవంతంగా బ్రేక్ఫాస్ట్ అయ్యాక, లంచ్ అయ్యాక, డిన్నర్ అయ్యాక ఇచ్చి, తర్వాత మన కొలాజన్ ఇచ్చి, నైట్ అప్పుడు కొలాజన్ 100 ml వాటర్లో కలిపేసి ఇచ్చేవాడిని. సో తర్వాత ఈ గ్లూకోసమిన్ కానీ, కాల్షియం కానీ, ఐరన్, అంటే మా అమ్మకి కొంచెం బ్లడ్ కూడా తక్కువ, కొంచెం బోన్స్ కూడా స్ట్రాంగ్ కదా ముసలావిడ, కాల్షియం, ఐరన్, ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ ఈ కొలాజన్ ఇవ్వడం రోజు అలా కంటిన్యూస్గా ఇచ్చాడు అనమాట. నాకు ఎలా ఉందంటే మా అమ్మకి ఇంకా త్వరగా తగ్గాలని నేను రోజు కొలాజన్ ఇచ్చేవాడిని అనమాట. యాక్చువల్ మనం 1 వీక్ గ్యాప్ అని మన లీడర్స్ అంటారు, బట్ మా అమ్మకి ఎంత త్వరగా తరగాలని నేను కొలాజన్ ఒక 5 డబ్బాలు కొనేసి రోజు ఎవ్రీ నైట్ 100 ml వాటర్లో కలిపి తాగేవాడు అనమాట. సో మా మదర్కి రిజల్ట్ త్వరగా రావాలి, తను రికవరీ అవ్వాలనే ఆ యొక్క సంకల్పమే నాలో ఉండేదన్నమాట. సో అలాగా రోజు మా అమ్మకి ప్రతి ఒక్క ఎవ్రీ మీల్కి, అంటే ప్రతి ఒక్క క్యాప్షల్ ఇచ్చేవాడిని అనమాట. మనకి ఫాలిక్ అండ్ ఐరన్ ప్లస్ కానీ, కాల్షియం కానీ, కొలాజిన్ కానీ, గ్లూకోజమిన్ అనమాట. సో ఇలా ఇవ్వడంతో మా మదర్ కూడా రిజల్ట్ వచ్చింది అనమాట. మా మదర్ కూడా ఒక 1 month అయితే బాగా రిజల్ట్ వచ్చింది, తనే చెప్పింది అనమాట. మా మదర్కి బాగా నిద్ర పట్టేది కూడా కాదనమాట. సో ఎప్పుడు ఎర్లీగా లెగ్స్ చేయాలంటే ఎక్కువ థింక్ చేయరు, బట్ ఎర్లీగా ఈ డ్రగ్ వల్ల ఏమో ఎర్లీగా ఎర్లీగా లెగ్సిపోయి తన పనులు తను చేసుకుంటూ ఉంటారు అనమాట. నేను అనేవాడిని, అమ్మ నిద్ర ఉండాలమ్మా, నిద్ర లేకపోతే చాలా ఇబ్బంది, మీరు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నిద్ర లేకపోవడం వల్ల వస్తాయి, అలా చేయొద్దు, కనీసం రోజుకు 6 hours అయినా పడుకోండి, అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు అని చెప్పేవాడు. ఆయన మా మదర్ ఎప్పుడు నమ్మేది. కానీ ఎప్పుడు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడారో ఆవిడ షార్ప్ 9 కల్లా పడుకొని పోతున్నారు, మార్నింగ్ 6 వరకు కూడా లెగట్లేదు అనమాట. సో చాలా బాగా అనిపించింది. మా మదరే ఆశ్చర్యపోయారు అనమాట. అదేంటి నాన్న, నేను లేట్గా పడుకుంటాను, ఎర్లీగా లెగ్సిపోతాను 3 o'clockకి 4 o'clockకి, బట్ మన యొక్క ప్రొడక్ట్స్ వాడడం వల్ల నా హెల్త్ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం నేను ప్రాపర్గా స్లీప్ తీసుకుంటున్నాను, ఇంటేక్, అంటే టైంకి నేను పడుకోగలుగుతున్నాను, చాలా బాగుంది అని చెప్పి తను కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను తను చెప్పపోయినా కానీ తను వాడుతున్నారు, అంటే ఎస్ హీ హాస్, అంటే ఆవిడకి రిజల్ట్ వచ్చింది. మా మదర్ కూడా తగ్గుతుందని తను గ్రహించి, నేను చెప్పకపోయినా, నేను ఉన్నప్పటికీ ఫీల్డ్ ఉన్నప్పటికీ మా మదర్ ఇంటేక్ క్యాప్సూల్స్ వేసుకొని, మనం కొలాజిన్ వేసుకొని, గ్లూకోసిన్ అన్నీ వాడుతూ తనకి గ్రాడ్యువల్గా తగ్గుతుంది అనమాట. డాక్టర్స్ అసలు ఈ రిమటో ఆర్థరైటిస్కి, అంటే కీలవాతాలకి అసలు ఈ జబ్బుకి నయం కాదు అని చెప్పారు. బట్ మన వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాడడం వల్ల మా మదర్ 1 monthలో తను రిజల్ట్ చూశారు. సో తను గ్రాడ్యువల్గా వాడుతుంది కంప్లీట్గా తగ్గాక మదర్ చేత కూడా నేను ఖచ్చితంగా జూమ్ మీటింగ్ అతి త్వరలో ఇప్పిస్తానని నేను ఈ సభాముఖంగా జూమ్ మీటింగ్ పరంగా అందరి లీడర్స్కి నేను ఇస్తున్నాను. ఇది ఒక మా మదర్ టెస్ట్. మరి ఇంకో మన నా యొక్క డౌన్లోనే మన అప్పుల్ సార్ అనే సార్ ఉన్నారు. వాళ్ళ మదర్కి ఏంటంటే మన బోధకాలు అంటాం కదా, లెగ్ అనమాట స్వెల్లింగ్ విపరీతంగా ఉంది, విపరీతంగా అయింది. బాయిల్స్ అంటే ఏంటంటే బండకురుపులు అంటాం కదా, సమ్మర్లో యాక్చువల్ వస్తాం. బట్ ఆవిడకి ఏంటంటే లెగ్ టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల వాడికి అలా అయిపోయింది అనమాట, పుల్లులా వచ్చి కాలు బోధకాలుగా ఉబ్బిపోయాయి అనమాట. అప్పుడు నేను ఫోన్ చేసి సత్యవతి మేడం గారికి, మన అర్ణ మేడం గారికి, మేడం లెగ్ ఇలా ఉంది అని ఫోటో కూడా పెట్టాను అనమాట. మేడం గారు లెగ్ ఇలా ఉంది, ఏం చేయాలి ఏంటి అసలు, ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇది న్యాయం అవుతుందా చెప్పండి సార్, చాలా పాపం వాళ్ళ మదర్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అని అడిగాను. అప్పుడు అర్ణ మేడం గారు కానీ సత్యవతి మేడం గారు అనమాట, టాక్సిక్ క్లీన్ ఒకటి వాడండి, ఫుడ్ ప్యాచెస్ ఫస్ట్ వేయండి, ఫుడ్ ప్యాచెస్ వేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పారు అనమాట. టాక్సిక్ క్లీన్ ఫుడ్ ప్యాచెస్ అంటే అప్పుడు సార్కి ఫుడ్ ప్యాచెస్ సజెస్ట్ చేశాను అనమాట. ఫుడ్ ప్యాచెస్ సబ్మిట్ చేసి టాక్సిక్ క్లీన్ వాడేగా వాళ్ళ మదర్ కూడా 1 monthలో రిజల్ట్ బాగా వచ్చింది అనమాట. రిజల్ట్ బాగా వస్తే సార్ కూడా ఫోన్ చేశారు, మన అర్ణ మేడం కూడా ఫోన్ చేశారు, అంటే సార్ మంచి బాగుంది, రిజల్ట్ వస్తుంది మేడం అంటే, అప్పుడు మళ్ళీ ఫుడ్ ప్యాచెస్ వాడండి, మళ్ళీ టాక్సిక్ క్లీన్ వాడండి, కంప్లీట్గా క్యూర్ అవుతుంది, క్యూర్ అయితే మదర్ కూడా హెల్త్ బాగుంటుంది. సార్ కూడా చాలా సంతోషించారు అనమాట. ఓకే అంటే సార్ కూడా నమ్మకం ఉండేది, ఎన్నో హాస్పిటల్స్ చూపించారంట వాళ్ళ మదర్ కోసం. ఎంతమంది ఏం చెప్పినా కానీ
తగ్గేది కదండి. ఆ లెగ్ కూడా సీమ్ వచ్చేసి అంటాం కదా, ఇన్ఫెక్ట్ అయిపోయి అలా కారిపోయేదంట లెగ్. చాలా ఇబ్బందిగా ఉండేది తను వాక్ చేయడానికైనా స్టాండింగ్కైనా. ఆల్మోస్ట్ 75 years ఏజ్ అనమాట. మన డౌన్ అప్పుల్ సార్ వాళ్ళ మదర్ ఏజ్. ఆవిడ చాలా ఇబ్బంది పడేదనమాట. స్టాండింగ్ కానీ కనీసం నిల్చోలేని కానీ కర్రతో వాక్ చేయాలనుకుంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్యాచెస్ మరియు టాక్సిక్ క్లీన్ వాడడం వల్ల తన 1 monthలోనే రికవర్ అయిందనమాట. సార్ కూడా ఫస్ట్ ఏంటంటే తీసుకున్నారు కానీ అంత నమ్మకం లేదనమాట. సార్కి అంత నమ్మకం లేకపోయినప్పటికీ, సార్ మీరు వాడండి సార్ ఖచ్చితంగా తగ్గుతుంది, నన్ను నమ్మండి, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మీకు తగ్గుతుంది, నేను గ్యారంటీ ఇస్తున్నానని అది సార్కి భరోసా ఇచ్చాను. ఓకే సార్, ఎందుకంటే నేను సార్ వాళ్ళ స్టూడెంట్ స్కూల్, సో సార్ నన్ను బాగా బిలీవ్ చేశారు. వాళ్ళ అబ్బాయి నేను కూడా మంచి ఫ్రెండ్స్ కాబట్టి సో నన్ను బిలీవ్ చేసి ఫుడ్ ప్యాచెస్ 2 తీసుకొని, టాక్సిక్ క్లీన్స్ 2 తీసుకొని, వాళ్ళది శ్రీకాకుళం అనమాట, అక్కడ వెళ్ళి వాళ్ళ మదర్కి ఇచ్చి హాలిడేస్లో సో ఫోన్ చేశారు. ఫోన్ చేసి తగ్గుతుంది దిలీప్, బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ఐ మీన్ ప్రొడక్ట్ బాగుంది, తగ్గుతుంది, సో మదర్ తగ్గుతుంది, నేను కూడా ఒక 2 months తర్వాత మా మదర్కి ఫుల్ క్యూర్ అయ్యాక నేను కూడా జూమ్ మీటింగ్ ఇస్తాను, మన ప్రొడక్ట్స్ అయితే బాగుందని చెప్పి నేను చాలా సంతోషించాను. ఓకే, నా హెల్త్ బాగుంది, మా మదర్ హెల్త్ బాగుంది, ఓకే నా డౌన్ లైన్ యొక్క వాళ్ళ యొక్క మదర్ హెల్త్ బాగుంది, సో నేను జనాలకి మంచి చేస్తున్నాను, సో అండ్ మంచి అంటే మన యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా మంచి జరుగుతుంది అని వాళ్ళు కూడా బిలీవ్ చేస్తున్నారు అని చాలా సంతోషించారు సార్. సార్ కూడా చాలా బాధపడేవాళ్ళు అనమాట, మా మదర్ తగ్గట్లేదు తెలిపి ఇది పరిస్థితి, ఏం చేద్దాము అనేవాళ్ళు. సార్ ఇది ఉంది సార్ మనకు ఫుడ్ ప్యాచెస్, సో మీరు యూజ్ చేయండి, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది, మీ మదర్ కూడా హెల్తీగా ఉంటారు సార్ అని చెప్పాను అనమాట. సార్ నన్ను బిలీవ్ చేసి తీసుకుని వాడారు, 1 monthలో కూడా రిజల్ట్ వచ్చింది. నేను చాలా సంతోషించాను. మళ్ళీ కాల్ చేసి మన డీఎల్షిప్ ఎక్కడ ఉంది శ్రీకాకుళంలో అంటే, మన వెస్టేజ్ యాప్లో నేను చూసి సెర్చ్ చేసి సార్కి స్క్రీన్ షాట్ పెట్టి, సార్ యాప్ ఉంది ఇక్కడ శ్రీకాకుళంలో ఇక్కడ ఉంది, మీ దగ్గర శ్రీకాకుళం టెక్కలి పలాసి దగ్గర ఉన్నాయి, సో మీరు అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, అడ్రస్ ఉంటాయి, వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు సార్ ఎగ్జాక్ట్ లొకేషన్ అని చెప్పాను అనమాట. ఈ యొక్క 3 టెస్టిమనీస్ సార్. సో ఈ యొక్క టెస్టిమనీస్ వల్ల నేను బిలీవ్ చేశాను. సో ఓకే, వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా మన యొక్క జనాల ఆరోగ్యాన్ని మంచిగా చేస్తుంది. సో భవిష్యత్తులో ఎటువంటి హాస్పిటల్స్ వెళ్ళకుండా మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం, ప్రతి ఒక్క పీపుల్ ఆరోగ్యం బాగుంటుంది అనేది విశ్వసిస్తూనే మనం నమ్ముతూ ప్రయాణించాలి కదా. ఏదైనా నమ్మకం లేకపోతే ఏమి సాధించలేము. సో వీ హ్యావ్ ప్రతి ఒక్కరికి బిలీవ్ ఉండాలి, బిలీఫ్ లేకుండా ఏది చేయలేము, బిలీఫ్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఆ బిలీఫ్ నుంచి నిరంతరం మనం చేయాలన్నమాట. ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఏ ప్రాక్టీస్ చేయకుండా మనం లక్షలు కావాలంటే కష్టం కదా. సో ప్రతిదీ నిరంతరం చేస్తూనే ఉంటేనే కానీ మనం ఏది సాధించలేము. సో ఆ నిరంతరం ప్రయత్నించాలి మనం. సో నెంబర్ ఆఫ్ డెమోస్ చేయాలి, నెంబర్ ఆఫ్ పీపుల్ని కలవాలి, ఎవ్రీడే మినిమం 5 members కలవండి. 5 members ఒక గ్రేట్ లీడర్ అయినా మనకు తగలచ్చు. సో ఇలా 365 days చేస్తే ఖచ్చితంగా మనకి గ్రేట్ లీడర్స్ మన కిందనే అవుతారు. సో మనకి కంపెనీ ఏం చెప్తుంది, మేక్ ఏ గ్రూప్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్ అంటుంది అనమాట. అంటే నీ యొక్క గొప్ప నాయకుడిగా నువ్వు ఎదగాలనుకుంటే ముందు నీ కింద ఉన్న నాయకుల్ని నువ్వు సమకూర్చుకోవాలంటుంది అనమాట. సో అటువంటి నాయకులు వస్తే నువ్వు ఒక గొప్ప లీడర్గా ఈజీగా అచీవ్ అవ్వగలుగుతావు అనమాట. సో ఆ యొక్క ప్రయత్నంగా ప్రతి ఒక్క లీడర్స్ ముందుకు సాగాలన్నమాట. మీరు ఏది అనుకుంటున్నారో అది చేయాలనుకోండి, 1 month గోల్ పెట్టుకోండి, 3 months గోల్ పెట్టుకోండి, 6 months గోల్ పెట్టుకోండి, 1 year గోల్ పెట్టుకోండి. సో మీరు ఆ గోల్ని అచీవ్ అవ్వాలన్నమాట. అచీవ్ అవుతూ ప్రయత్నించాలి, ప్రయత్నంలో విఫలం అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అంత ఈజీగా రాస్తారు ఎవరు కూడా. సో ఈ రోజుల్లో సక్సెస్ రావాలంటే చాలా కష్టపడాలి కదా. సక్సెస్ ఏది కూడా ఈజీ రాదు. డెడ్ లైన్ ఎందుకు ఎట్టుకోమంటున్నాను అంటే, డెడ్ లైన్ ఎట్టుకుంటే ఆ డెడ్ లైన్కి మనం పరిగెట్టాలి సార్, పరిగెట్టి అది అచీవ్ అవ్వాలి. సో 1 month అచీవ్ అయితే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. 3 months గోల్ పెట్టుకోవాలి, 3 months లెవెల్ గోల్ పెట్టుకుంటే దాన్ని వచ్చి ఇంకా డబల్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. 3 months నుంచి 6 months గోల్ పెట్టుకోండి సార్, 6 months కూడా అచీవ్ అయితే మీ ట్రిపుల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ రోజుకి పెరుగుతుంది సార్. సో మీరు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెడితే మీ యొక్క పాజిటివ్నెస్ పెరుగుతుంది. మనం ఎప్పుడైనా మన యొక్క జూమ్ మీటింగ్లో మనం నేర్పించేది అంటే పాజిటివ్ లీడర్షిప్ ప్రొడక్ట్ నాలెడ్జ్ సార్. సో మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి సార్, మంచి దృక్పథంతో ఉంటేనే మనం బిజినెస్ చేయగలం. సో ప్రతి ఒక్క లీడరు మనం ఒక డౌన్ లైన్కి కానీ మన ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ లేకపోతే మనం డెమో తీసుకుని కొత్త పీపుల్ని చేయాలంటే నవ్వుతూ మాట్లాడండి సార్. నవ్వుతూ మాట్లాడితే సో దే ఫీల్ అంటే గుడ్ అనమాట, అంటే మంచిగా అనుకుంటారు, ఓకే వీళ్ళు నవ్వుతున్నారు. మనం ఎందుకంటే మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఎవరు నవ్వుతూ మాట్లాడరు ఎక్కువగా. ఏదో కోల్పోయాము లైఫ్లో, ఏదో కోల్పోయాము అనే విధంగా మాట్లాడతారు. బట్ మన యొక్క వెస్టేజ్ పీపుల్, నేనే సజెస్ట్ చేస్తాను, మనము డెమో చెప్పడానికి వెళ్ళాను కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పడం కానీ, కొత్త పీపుల్ని కలిసేటప్పుడు నవ్వుతూ మాట్లాడాలి సార్. నవ్వుతూ మాట్లాడితే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్తా బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అంటే మొదటి కలయికే మంచిదైతే
చాలా బాగుంటుందని చెప్తుంటారు సార్. సో నేను అది ప్రతి ఒక్క లీడర్ కూడా అది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవ్రీడే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి సార్. సో జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, మన ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది, లీడర్షిప్ నాలెడ్జ్ వస్తుంది, పంచువాలిటీ సార్, టైం పంచువాలిటీ అంటారు. మనం ఒక లీడర్కి ఒక టైం ఇచ్చింటే ఖచ్చితంగా అది వర్షం రాని ఎండ కానీ ఏం జరిగినా సరే టైం ఇవ్వండి సార్. టైం ఇస్తేనే మనకు వాల్యుబుల్ టైం వాళ్ళకి ఇస్తే మనకు తెలుస్తుంది. అంటే మనం ఎంత మన టైం చెప్పడం బట్టి వాళ్ళు వచ్చారు, సో వాళ్ళు మీట్ అవ్వాలి అనే విషయాన్ని గుర్తుకోండి సార్. జూమ్ మీటింగ్ ఎందుకంటే మనకు పంచువాలిటీ సార్. రోజు ఒక పనిని చేస్తుంటే క్రమంగా అది అలవాటు అవుతుంది అనమాట సార్. సో ఆ పనిని కూడా మనం రోజు చేయాలి సార్. ఈ 5 మెంబర్స్ కూడా జూమ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వమంటున్నాను, జూమ్ మీటింగ్ కొత్త పీపుల్ని ఎందుకంటే కొత్త పీపుల్కి మనం కనెక్ట్ అవుతే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది సార్. సో కొత్త విషయాలు తెలియాలంటే 360 రోజులు కొత్త కొత్త పీపుల్ని కలవడం, కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది, కొత్త కొత్త నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తాము. సో ఇవి మన యొక్క బిజినెస్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది సార్. సో ప్రతి ఒక్క లీడర్ ఈ విషయాన్ని గమనించాలన్నమాట. మనం ఏ పనిలో ఉన్నా ఎవ్రీడే కనీసం 2 అవర్స్ కానీ, మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, ఎండాకాలం కాబట్టి చెప్తున్నాను. సో ప్రతి ఒక్క లీడర్ ఆరోగ్యంగా కూడా ఉండాలి. సో మనం బిజినెస్ బాగా చేయాలంటే మనం హెల్తీగా కూడా ఉండాలి కాబట్టి మనకి ఎండ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, ప్రతి 5 మెంబర్స్ టు 10 మెంబర్స్ అటెండ్ కొత్త పీపుల్ని మనము కలిసామనుకో మన యొక్క నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేస్తారు. మనం లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వాలంటే ఈ కంపెనీలో ఖచ్చితంగా నాలెడ్జ్ గెయిన్ చేయండి సార్. ఎవరి లీడర్కి నేను చెప్పేది అదే. ఫాస్ట్గా ఎదిగిపోవాలి, స్టార్ అయిపోవాలి, బ్రాంజ్ అయిపోవాలి, గోల్డ్ అయిపోవాలి, సిల్వర్ అయిపోవాలి, ఇది కాదు సార్. ఫస్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి సార్. నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు స్టార్ అవుతారు, బ్రాంజ్ అవుతారు, యూసీడీ అవుతారు, డబుల్ యూసీడీ కూడా అవుతారు సార్. ఫస్ట్ నేను చెప్పే ఎవ్రీ లీడర్కి ఏంటంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి సార్. హెల్త్ ప్రొడక్ట్స్ నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్, అగ్రికల్చర్ నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్, బ్యూటీ ప్రొడక్ట్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సబ్జెక్ట్ మనకు ఉంటే ఆటోమేటిక్గా ఈ రోజు కాకపోతే రేపైనా విజయం వస్తుంది సార్. సో అది బలంగా విశ్వసించండి సార్. ఎప్పుడు మన దగ్గర విద్య ఉంటుందో మన దగ్గర శిష్యులు వస్తారు సార్ కదా. మనం ఎప్పుడు గ్రేట్ లీడర్గా మన యొక్క స్కిల్స్ని మనం డెవలప్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి యూనివర్స్ మనకు సహకరిస్తుంది సార్. సో మన యొక్క ఆ డౌన్ లైన్లో కూడా మనం మంచి లీడర్స్ అనేది మనకి యూనివర్స్ ఏర్పరుస్తుంది సార్. సో కాబట్టి నేను ప్రతి ఒక్క లీడర్కి చెప్పేదంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి సార్. సబ్జెక్ట్ వస్తే ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది సార్. సో ఈ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని ఈ విషయాన్ని ప్రతి ఒక్క లీడర్స్ గమనించి మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే అందరి డ్రీమ్స్ కూడా సక్సెస్ అయ్యి అతి త్వరలో అందరూ మంచిగా మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ యొక్క ఈ కంపెనీలో మనం బహుగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క లీడర్స్కి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. దిలీప్ గారు, వెస్టేజ్ రాకముందు ఏం చేసేవారు సార్ మీరు? సార్ నేను కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేవాడిని సార్. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవారండి. అవును సార్. ఓకే సార్. వెస్టేజ్లో మీరు వెయిట్ లాస్తో పాటు ఇంకేమైనా ప్రొడక్ట్స్ వాడారండి? ప్రజెంట్ వెయిట్ లాస్ వాడుతున్నాను సార్. అంటే ఇంకా ప్రొడక్ట్స్ వెయిట్ లాస్ వాడుతున్నాను, ఫుడ్ ప్యాచెస్ వాడుతున్నాను సార్, గ్లూకోసమిన్ కూడా వాడుతున్నాను సార్. అంటే ఫ్యూచర్ వెళ్తే ప్రోకోడ్ వాడుతున్నాను సార్. ప్రోకోడ్ కిడ్నీ ఓకే సార్. అదేవిధంగా మీకు జూమ్ మీటింగ్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయండి? జూమ్ మీటింగ్స్ కానీ జూమ్ మీటింగ్స్ చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే మాది పాడేరు అనేది చాలా దూర ప్రాంతం సార్. మాది హిల్ ఏరియా కూడా. ఈ హిల్ ఏరియాలో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలంటే చాలా కష్టం లీడర్స్కి. ఎందుకంటే ఇక్కడ రావడం అంటే ట్రావెలింగ్కి చాలా టైం పడుతుంది. బట్ జూమ్ మీటింగ్ వల్ల నాకు ప్రతి ఒక్క లీడర్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్, నేను అదన్నీ నోట్ చేసుకొని నేను నాకు రిఫరెన్స్ కింద చాలా ఉపయోగపడుతుంది సార్ ఫీల్డ్ వర్క్లో. ఓకే సార్, సూపర్ అండి. అదేవిధంగా మీ గోల్ ఏంటి సార్ వెస్టేజ్లో? నా గోల్ ప్రెసెంట్ అయితే ఈ మంత్ లో బ్రాంజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 1 lakh 1 కార్ తీసుకోవాలని నా యొక్క దృఢ సంకల్పం సార్. వెస్టేజ్ ఏ పర్పస్ మీద టేకప్ చేశారండి? సార్ వెస్టేజ్ బిజినెస్ పర్పస్ సార్. కంప్లీట్ గా నేను ఒక ఎడ్యుకేటెడ్ బట్ ఐఎమ్ గ్రాడ్యుయేట్. నాకు కంప్లీట్ గా నాకు చిన్న బిజినెస్ చేయాలని, అది నాకు జాబ్ చేయాలనే ఆలోచన లేదు సార్. బట్ మా పేరెంట్స్ ఏంటంటే సార్ ఎంప్లాయీస్ అవడం వల్ల తెలుసు కదా వాళ్ళకి సెక్యూర్ లైఫ్ ఉంది కాబట్టి నాకు కూడా నువ్వు బాగా చదువుతావు కదా, జాబ్ అనే ఉంది. కానీ నా మైండ్లో ఎప్పుడు బిజినెస్ చేయాలనే ఉంది సార్. బిజినెస్ నాకు టైం ఫ్రీడమ్ కావాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి సార్. సో నేను ఎప్పుడు ఇది బలంగా అనుకునేవాడిని అనమాట. వెస్టేజ్ అనకుండా నాకు టైం ఫ్రీడమ్ కావాలి, నేను ఏం చేసినా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. సో నేను బిజినెస్ చేయాలి. నాకు జాబ్ అనేది ఎందుకంటే 9 to 5 అనేది జాబ్. సో నాకు అది సెట్ అవ్వదని నేను మైండ్లో ఎప్పుడు అనుకునేవాడిని సార్. ఓకే సార్, సూపర్ అండి. అదేవిధంగా ఇప్పుడున్న టైంలో బిజినెస్ని సీరియస్గా చేయకపోతే మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటండి? సార్ ఇప్పుడు మనం సీరియస్గా బిజినెస్ చేయకపోతే మన మైండ్
వర్క్ అవుతుంటుంది, బట్ మన బాడీ కదలదు సార్. అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతాం. సో మనం ఎదగలేము సార్. మన యొక్క ఆ డౌన్ లైన్స్ ఎదిగిపోతారేమో కానీ మనం ఎదగలేము. సో ఖచ్చితంగా నిరంతరంగా రన్నింగ్ రేస్ చేయాలి సార్. రన్నింగ్ రేస్ ఎవరు త్వరగా చేస్తే వాళ్ళు విజయం సాధించినట్టు. మనం కూడా వెస్టేజ్ యొక్క కంపెనీ రన్నింగ్ రేస్ అంటే ఏం లేదు సార్. ప్రతి రోజు కొత్త పీపుల్ని కలెక్ట్ అవ్వాలి. వాళ్ళని వెస్టేజ్ కంపెనీలో యాడ్ చేస్తూ అంటే జాయిన్ చేస్తూ మన ప్రొడక్ట్ నాలెడ్జ్ని షేర్ చేయాలి సార్. ఎందుకంటే మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో మన యొక్క డౌన్ లైన్ కూడా అంతే యాక్టివేట్ చేయాలి సార్. రోజు వాళ్ళని మోటివేషన్ చేయడం, రోజు వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ షేర్ చేయడం, తెలిసిన ప్రతి విషయాన్ని షేర్ చేయాలి సార్. ఎస్ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్ టెస్ట్ మనీ ఇచ్చారు. మీరు ఎలా వచ్చారు, ఏమేమి ప్రొడక్ట్స్ వాడించారు అన్నది, అదేవిధంగా మీరు ఇచ్చిన గైడ్లైన్స్ కానీ సో ఎలా ఉండాలి, ఎలా చేయాలన్నది కూడా ఎక్సలెంట్గా చెప్పారు సార్. మంచి వాయిస్ ఉందండి దిలీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా బాగా నేర్చుకోవాలండి. సో నేర్చుకుంటే ఇంకా మంచి లీడర్షిప్ అనేది మీరు క్రియేట్ చేయగలరు. మీకు మంచి మంచి లీడర్స్ అండర్లో ఉన్నారు. సో మీరు ఫ్యూచర్లో ఒక మంచి లీడర్ అవుతారండి. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అలాగే అందరు లీడర్స్ వారి యొక్క కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. నా యూనివర్సిటీకి బలంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.